శ్రీకాకుళం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ నియమించిన ఇన్ఛార్జిని కాదని సీనియర్ నేత బల ప్రదర్శనకు దిగుతున్నారట. ఆ నియోజకవర్గాన్ని వదిలేదేలే అంటూ పార్టీ క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారట. నియోజకవర్గ ఇన్ఛార్జిని కాదని అక్కడ తన పుత్రరత్నాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని లోకల్ టాక్. అయితే ఒకవైపు పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ చేసే కార్యక్రమాలు, మరోవైపు సీనియర్ లీడర్ కుమారుడు చేస్తున్న కార్యక్రమాలతో కార్యకర్తలు నలిగిపోతున్నారట. రానంటే ఈయనకు కోపం, వెళితే ఆయనకు కోపం. దీంతో ఇద్దరు నేతల వెనుక పరిగెత్తలేక, ఎటు వెళ్లాలో తేల్చుకోలేక వైసీపీ క్యాడర్ అయోమయంలో పడిపోతున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా సీనియర్ లీడర్? అటు వెళ్తే సన్ స్ట్రోక్, ఇటు వెళితే పార్టీ స్ట్రోక్. ఇద్దరి మధ్య మద్దెలదరు. వైసీపీ క్యాడర్ కి డబుల్ ట్రబుల్. ఉన్న సమస్యలు చాలవన్నట్లు ఆమదాల వలస నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకి కొత్త చిక్కొచ్చి పడిందట. గ్రూప్ పాలిటిక్స్ తో అక్కడి ఫ్యాన్ పార్టీ క్యాడర్ సతమతమైపోతోందట. ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ గా అధిష్టానం నియమించింది. ఆమదాల వలస ఇన్ఛార్జ్ గా చింతాడ రవికుమార్ ని నియమించింది. దానిపై అసంతృప్తిగా ఉన్న తమ్మినేని ఆమదాల వలసలో తన కుమారుడు చిరంజీవి నాగ్ ని ముందు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని లోకల్ టాక్. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ నేతల దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి వినతి పత్రాలిచ్చే కార్యక్రమం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు చింతాడ రవికుమార్ నేతృత్వంలో ప్రోగ్రాం జరిగింది. కానీ అదే రోజు చిరంజీవి నాగ్ వర్గం కూడా తమతో కలిసొచ్చిన నాయకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమదాల వలసలో ఇద్దరు నేతలు ఒకే రోజు ఒకే కార్యక్రమాన్ని చేపట్టడంతో వైసీపీ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. ఇది పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ తీసుకొచ్చింది. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాంని ఆ పోస్ట్ నుంచి తప్పిస్తారని ఆ మధ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. అయితే అప్పట్లో దీనిపై రాద్ధాంతం జరగడంతో సీతారాంని అదే పదవిలో కొనసాగిస్తున్నట్లుగా అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. డ్యామేజ్ కంట్రోల్ కి చర్యలు తీసుకుంది. అయితే సీతారాం మాత్రం దీనిపై సీరియస్ ఆలోచనలు పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమదాల వలస నియోజకవర్గాన్ని విడిచిపెట్టకూడదన్న ఆలోచనలో ఆయన ఉన్నారట. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం కంటే తనకి ఆమదాల వలస ముఖ్యమని, తనకు లేదా తన కుమారుడు చిరంజీవి నాగ్కి నియోజకవర్గ టికెట్ దక్కించుకోవడానికి సీతారాం వ్యూహాలు రచిస్తున్నారట. దీంట్లో భాగంగానే ఆమదాల వలసలో చిరంజీవి నాగ్ తో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము బరిలో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమ్మినేని సీతారాం తన తనయుణ్ణి రంగంలోకి దింపి పోటాపోటీగా ర్యాలీ నిర్వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని లోకల్ టాక్. వైసీపీ అధిష్టానం నియమించిన ఇన్ఛార్జ్ చింతాడ రవి వెనుక కార్యకర్తలు లేరు అని నిరూపించడం కోసం కాళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్మణ్ రావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణతో పాటుగా మరికొందరు సీనియర్లని కొడుకుతో పంపారట. ఇలా చేయడం ద్వారా ఆమదాల వలసలో తమకు క్యాడర్ ఉందని ప్రత్యర్థులకి పరోక్ష సంకేతాలు పంపినట్లయింది. ఇక ఆమదాల వలస ఇన్ఛార్జిగా చింతాడ రవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ్మినేని వర్గం నుంచి ఆయనకి సహాయ నిరాకరణే ఎదురవుతోందట. అయితే ఈ 2 ఏళ్లలో పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని చింతాడ రవి విజయవంతం చేశారని చెప్తున్నారు. జిల్లాలో సీనియర్లకి ఏ మాత్రం తీసిపోకుండా ఆయన జన సమీకరణ చేస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బరిలో లేనందునే జరుగుతున్నాయని, తాను గనుక రంగంలోకి దిగితే పార్టీ క్యాడర్ ఎవరితో ఉంటుందో తెలియజెప్పేందుకే సీతారాం నిర్ణయించుకున్నారట. 2 ఏళ్లుగా చింతాడ రవి నియోజకవర్గంలో ప్రోగ్రాంలు చేస్తుంటే టెక్కలకో పలాసకో తమ్మినేని పయనమయ్యేవారు. కానీ అమీ తుమీ తేల్చుకోవడానికి ఆయన మధ్య రూటు మార్చారట. గత కొద్ది నెలలుగా ఇన్ఛార్జికి సమాంతరంగా ఆమదాల వలసలో తమ్మినేని సీతారాం వర్గం కార్యక్రమాలు నిర్వహిస్తోస్తోంది. ఆమదాల వలసలో నియోజకవర్గ ఇన్ఛార్జిని కాదని వేరుగా కార్యక్రమాలు నిర్వహించడమేంటని పార్టీ పెద్దలు నేరుగా తమ్మినేనికి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా తేల్చుకోండి అన్నట్లు 2 వర్గాలు కలిసి వైసీపీ క్యాడర్ ని పాపం అయోమయంలో పడేస్తున్నాయి. ఆమదాల వలస మ్యాటర్లో అధిష్టానం తాత్సారం చేసే కొద్దీ కార్యకర్తలకి ఇబ్బందులు తప్పవు. అది పార్టీకి నష్టం కలిగిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి నియోజకవర్గంలో ఈ గ్రూప్ పాలిటిక్స్ కి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి. ప్రచారం చూస్తే పీక్స్, ఫలితాలు చూస్తే షాక్. అవును,
పట్టణ ఓటర్లే తమ బలం అనుకున్న బీజేపీకి తెలంగాణ మున్సిపల్స్ లో గట్టి దెబ్బే తగిలింది. కనీసం ఒక్క మున్సిపాలిటీ కూడా సొంతంగా కైవసం చేసుకోలేకపోయింది. 8 మంది ఎంపీలున్న ఒక్క మున్సిపాలిటీలో కూడా జెండా ఎగురవేయలేకపోయింది. ఢిల్లీ పీఠంపై పట్టున్న పార్టీ గల్లీపోరులో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? కమలనాథుల లెక్క ఎక్కడ తప్పింది? పొరపోరులో బీజేపీ నేతల ఆశలు అడియాసలు కావటానికి రీజన్ ఏంటి? పాస్ మార్కులు కూడా రాకుండా మున్సిపాలిటీలో పల్టీలు కొట్టడానికి కారణమేంటి? పొలిటికల్ పోస్ట్ మార్టంలో బయటపడుతున్న వాస్తవాలేంటి? మెజారిటీ వార్డులు గెలుస్తామన్నారు. 20 దాకా మున్సిపాలిటీల్లో సత్తా చూపిస్తామన్నారు. అర్బన్ లో తమకు తిరుగులేదన్నారు. తీరా చూస్తే మున్సిపల్ ఎగ్జామ్ లో ఫెయిల్. ఉత్తర తెలంగాణలోనూ ఉత్త చేతులే. మున్సిపాలిటీల్లో బీజేపీ పల్టీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో దూకుడు చూపడంతో పాటు దక్షిణ తెలంగాణలో కొద్దో గొప్ప సీట్లు గెలిచి బలాన్ని చాటుతామనుకున్న అంచనాలను బీజేపీ అందుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 8 సీట్లలో 7, ఆ పార్టీకి ఉన్న 8 ఎంపీ సీట్లలో 3 ఎమ్మెల్సీ సీట్లలో 2 ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గెలిచింది. దీన్ని బట్టి మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ మంచి ప్రదర్శన కనబరుస్తామని భావించింది. అయితే ఉత్తర తెలంగాణలో కరీంనగర్ పీఠం మాత్రమే దక్కించుకోగలిగింది బీజేపీ. మిగతా చోట్ల చతికిల పడింది. ఇక దక్షిణ తెలంగాణలో కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా కైవసం చేసుకుంటామన్న ఆశలు కూడా నెరవేరలేదు. మెదక్, నల్గొండ జిల్లాల్లో నిరాశాజనక ఫలితాలు రాగా మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వార్డులు, డివిజన్లను గెలవలేకపోయింది. మొత్తంగా చూస్తే 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలని కొంచెం అటు ఇటుగా ఈసారి కూడా బీజేపీ సాధించినట్లయింది. గత ఎన్నికల్లో 15% ఓటింగ్ సాధించగా ఈసారి 20% ఓట్లు రావడంతో సీట్లు రాకపోయినా తమ బలం కొద్దిగా పెరిగిందని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా భావించింది. ఈ ఎన్నికలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందజేసింది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. పురపోరు కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా రూపొందించింది. మోదీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీలు గుప్పించింది. అయితే ఇవేవీ ఆశించిన స్థాయిలో పట్టణ ప్రాంతాల ప్రజల ఓట్లను రాబట్టలేకపోయాయి. రాష్ట్రంలోని 2 కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్, వార్డులోనూ గెలవకపోవడంతో కమలానికి కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కమలనాథుల లెక్క పూర్తిగా తప్పింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు మినహా మిగతా ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీ సత్తా చాటలేకపోయింది. గ్రామీణ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ హవా ముందు బీజేపీ వెనుకబడింది. పురపూర్లో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లగా బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. సొంతంగా ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోయింది. ఇక మొత్తం మున్సిపాలిటీల్లో బీజేపీ గెలిచిన వార్డులు 10% మాత్రమే. అంటే ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఎంత పూర్గా ఉందో అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. మొదటి నుంచి పట్టణ ఓటర్లు తమ వైపు నిలుస్తారని బీజేపీ అంచనాలు పెట్టుకుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ తాపత్రయపడుతోంది. అందుకు తగ్గ స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడంలో మాత్రం ఆ పార్టీ నేతలు విఫలమయ్యారని చెబుతున్నారు. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను నారాయణపేట, ఆదిలాబాద్తో సహా 6 మున్సిపాలిటీల్లోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. గతంలో తాము 2 మున్సిపాలిటీలకే పరిమితం కాగా ఈసారి ఆ సంఖ్యను పెంచుకున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకుంటున్నారు. టీబీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేకపోయారా? కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారా? లోకల్ కనెక్టివిటీ ఎక్కడ మిస్ అయ్యామనే దానిపై కమలనాథుల్లో అంతర్మథనం మొదలైందట. మున్సిపల్ ఎన్నికల్లో నేర్చుకున్న పాఠాలను గుణపాఠాలుగా మార్చుకొని రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయినా పొరపాట్లను సరిచేసుకుంటారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నాటికి బీజేపీ మళ్లీ పుంజుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. ఎక్కడైనా ఏదైనా ఫ్యాక్టరీ పెడుతూ ఉంటే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని అంతా సంతోషిస్తారు. లోకల్ ఎమ్మెల్యే దాన్ని స్వాగతిస్తారు. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయిందట. అక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేకు అతిపెద్ద సంకటంగా మారిందట. స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళకి మద్దతు ఇవ్వలేక, హైకమాండ్ను ధిక్కరించలేక ఆయన లోలోన మదన పడుతున్నారట. ఇది కాస్త ప్రతిపక్ష వైసీపీకి అడ్వాంటేజ్గా మారిందట. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆ సీనియర్ నేత తలపట్టుకుంటున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా సీనియర్ ఎమ్మెల్యే?
అటు చూస్తే ప్రజా సమస్య, ఇటు చూస్తే హైకమాండ్ ఆర్డర్. ముందు అలా వెనక ఇలా. ఎలా ఎలా అంటున్న కళా వెంకట్రావు. బాగా ఇస్త్రీ చేసిన కొత్త ఖద్దరు చొక్కాల కళకళలాడిపోయేవారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కళా వెంకట్రావు. అయితే అనుకోకుండా వచ్చిపడ్డ సమస్యతో ఆయన సతమతమైపోతున్నారట. కళా వెంకట్రావు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయట. ఓవైపు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి బ్రేకులు వేయాల్సిందే అంటూ బ్రేకులు లేని పోరాటం చేస్తున్నారు స్థానిక రైతులు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా భలే ఛాన్సులే అంటూ దాన్ని రాజకీయంగా వాడేసుకుంటుందట. దీంతో కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం అన్నట్లుగా మారిందట కళా వెంకట్రావు పరిస్థితి. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వ్యవహారం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకు ఇబ్బందిగా మారిందట. కెల్లా సమీపంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గుర్ల మండలం కెల్ల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిశ్రమను నెలకొల్పేందుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ అనే కంపెనీ ముందుకు రావడంతో ఆ సంస్థకు 1085 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ సంస్థ 8,570 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్ ను 2 దశల్లో నిర్మించనున్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్న ఈ గుర్ల మండలంలో 47 పంచాయతీలు, 52 గ్రామాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తోంది ప్రభుత్వం. అయితే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని స్థానిక రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. తమ ప్రాంతంలో ప్లాంట్ని పెట్టొద్దంటూ వాళ్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి పట్టుంది. రైతుల ఉద్యమానికి వైసీపీ నేతలు మద్దతిస్తూ ఉన్నారు. ప్రజా ఉద్యమానికి జై కొడుతున్నారు. వాళ్లు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రైతులందరి నుంచి అభిప్రాయ సేకరణ జరిపి అత్యధిక శాతం ఏది కోరుకుంటున్నారో అదే చేయాలని బొత్స డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన ఒక లేఖ కూడా రాశారు. ఎక్కువ మంది వ్యతిరేకిస్తే స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగకుండా చూడాలని ఆ లేఖలో బొత్స కోరారు. దీంతో స్టీల్ ప్లాంట్ మ్యాటర్ వైసీపీకి అడ్వాంటేజ్ గా మారిందట. వైసీపీ తీసుకున్న నిర్ణయం అధికార టీడీపీకి ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పెదవి విప్పలేని పరిస్థితి నెలకొందట. సుమారు 50 గ్రామాలకు పైగా రైతులు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వల్ల తాము నష్టపోతామని ఆందోళనలు చేస్తూ ఉన్నారు. దీంతో అటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ఇటు రైతుల ఉద్యమానికి మద్దతివ్వలేక కళా వెంకట్రావు లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తన కుమారుడు రామ్ మల్లిక్ రాజకీయ భవిష్యత్తుకు చీపురుపల్లి నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఉన్నారట కళా వెంకట్రావు. అయితే ఈ స్టీల్ ప్లాంట్ రగడ ఆయనను ఒకంత ఇబ్బందిలోకి నెట్టిందంటున్నారు. చీపురుపల్లి నుంచే కొడుకును రాజకీయ అరంగేట్రం చేయిద్దామనుకుంటున్న టైంలో నియోజకవర్గాన్ని ఈ సమస్య పట్టి కుదిపేస్తుంటే ఏం చేయాలో పెద్ద ఆయనకు పాల్పోవడం లేదట. మరోవైపు టీడీపీకి బలమైన గుర్ల మండలంలోనే రైతు ఉద్యమం రావటం పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో అనే మరో ఆందోళన కూడా కళా వెంకట్రావును వేధిస్తుందట. అసలే బొత్స లాంటి బలమైన నేత ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఏదో ఒకలా నెట్టుకొస్తుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చి పడిందేమిటా అని కళా వెంకట్రావు ఆలోచిస్తున్నారట. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, రైతులకు మద్దతివ్వలేక నలిగిపోతున్నారట ఆయన. తనకు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిన పరిస్థితిని ఈ సీనియర్ నేత ఎలా హ్యాండిల్ చేస్తారా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. పుష్కరం కిందట తెలంగాణలో పురుడు పోసుకున్న జనసేన ఈ గడ్డ మీద ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉంది. కారణాలేవైనా ఇక్కడ పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీగా ఎదగలేదు. అప్పుడప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన ఉనికిని చాటుకుంటున్న ఆ పార్టీ రాజకీయ ప్రస్థానం 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణపై పొలిటికల్ ఫోకస్ పెంచుతున్నారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఇక్కడి రాజకీయ బరిలో తాము ఉన్నామనే సంకేతాలు పంపించింది జనసేన.
ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు జనసేన ఎలాంటి వ్యూహాలతో ముందుకు కదులుతోంది? జాతీయ ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. 12 ఏళ్ల క్రితం తెలంగాణలో ఆవిర్భావం. అప్పటి నుంచి సాగుతూ ఆగుతూ ప్రయాణం. అడపాదడపా ఎన్నికల్లో పోటీ. సభ్యత్వ నమోదుతో జెండా పాతే ప్లాన్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పొలిటికల్ గా గేర్ మార్చి స్పీడ్ పెంచింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన తెలంగాణ నాయకులు వ్యూహాలు రచించారు. దీనికి సంబంధించి ఇటీవలే తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నుంచి భవిష్యత్తు ఎన్నికల వ్యూహం వరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి భాగస్వామిగా అధికారాన్ని పంచుకుంటున్న జనసేన తాను పుట్టిన తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. 12 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తెలంగాణ జనసేన కార్యకర్తల్లో మనోధైర్యం నింపడమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిందట. తమకి బలం ఉందని భావించిన 336 స్థానాల్లో పోటీ చేసింది. కొన్ని చోట్ల మిత్రపక్షం బీజేపీతో ఫ్రెండ్లీ ఫైట్ కి దిగారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో జనసేన తెలంగాణ నాయకుల సమావేశం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలకి నాయకత్వం అభినందనలు తెలిపింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించిన నేతలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు పార్టీలో బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టాలని జనసేన నిర్ణయించింది. ప్రతి డివిజన్ లో కనీసం 3000 మంది సభ్యులు, పట్టణ స్థాయిలో 5000 మంది సభ్యుల్ని చేర్చే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని నేతలకు సూచించింది. సభ్యత్వ నమోదు ఆధారంగా భవిష్యత్తులో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం ఉన్న నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు అంశం అధినాయకుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటారని, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేలా క్యాడర్ పనిచేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ నేతలకి దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతోంది జనసేన. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు వంటి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ ని 3 కార్పొరేషన్లుగా విభజించింది ప్రభుత్వం. ఈ 3 కార్పొరేషన్లకి ఎన్నికలు వస్తాయని, అందుకు క్యాడర్ సంసిద్ధం కావాలన్న సంకేతాలిచ్చింది జనసేన నాయకత్వం. మున్సిపల్ ఎన్నికల్ని రానున్న అసెంబ్లీ ఎన్నికలకి మెట్టుగా మలుచుకుంటామన్న జనసేన నేతలు అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతున్నారు. ఇక నుంచి ఎన్నిక ఏదైనా జనసేన సైతం బరిలో ఉంటుందన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. తెలంగాణలో గట్టి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతో జనసేన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయో చూడాలి. తెలుగు జాతీయ ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. ఆ నియోజకవర్గంలో 1 వర్సెస్ 3గా పొలిటికల్ గేమ్ నడుస్తుందట. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకవైపు ఉంటే మరోవైపు విపక్ష వైసీపీ నేతలు ఆయనను ఢీకొంటున్నారట. అయితే ఆ ముగ్గురు వైసీపీ నేతలు 3 గ్రూపులుగా ఏర్పడడంతో నియోజకవర్గంలో వైసీపీ బలహీనంగా మారిపోయిందట. కేసుల డోసుతో తన ముగ్గురు ప్రత్యర్థులను ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారట. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ కోలుకోవడానికి కూడా అవకాశం దొరకట్లేదు అంటున్నారు. 1 వర్సెస్ 3గా నడుస్తున్న ఆ నియోజకవర్గం ఏది? వైసీపీ నేతల వర్గపోరే ఆ ఎమ్మెల్యేకు కలిసొస్తుందా? కదిరి వైసీపీ గ్రూపులుగా చెదిరి, ముగ్గురి పోరుతో క్యాడర్ బెదిరి, 3 ముక్కలాటతో పార్టీ కుదేలు, టీడీపీకి వార్ 1 సైడ్. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దూకుడు, మరోవైపు వైసీపీలోని ముగ్గురు నేతల మధ్య అంతర్గత పోరు కదిరి పాలిటిక్స్ ని 1 సైడ్ గా మార్చేశాయట. ఒక రకంగా చెప్పాలంటే కదిరి వైసీపీలో వర్గపోరు ఎమ్మెల్యే కందికుంటకు వరంగా మారిందని చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గడిచిన 5 ఏళ్లలో అధికారంలో ఉండగా ప్రత్యర్థులపై విరుచుకుపడిన కదిరి వైసీపీ నేతలు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారని లోకల్ టాక్. కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, మరో సీనియర్ నాయకుడు పూల శ్రీనివాసరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట.
పైకి ముగ్గురు నేతలు ఒకే వేదికపై కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరికి వారు రాబోయే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ మక్బూల్ కేసుల భయంతో నియోజకవర్గ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఇక ఇదే సరైన టైం అనుకున్న కదిరి వైసీపీ సీనియర్ నాయకుడు పూల శ్రీనివాసరెడ్డి చాప కింద నీరులా వేగంగా పావులు కదుపుతున్నారట. కదిరిలో తన ప్రాబల్యం పెంచుకుంటున్నారట. ఇలా ఈ ముగ్గురు నేతల మధ్య గ్యాప్ రావటం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు ప్లస్ అవుతోందా? ప్రత్యర్థుల బలహీనతే ఎమ్మెల్యే కందికుంటకు బలంగా మారుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోందట. కదిరి కోటలో మారుతున్న సమీకరణాలతో అక్కడి రాజకీయాలు 1 vs 3 అన్నట్టుగా రంజుగా మారాయి. 2009లో కదిరిలో టీడీపీ జెండా ఎగరేసిన కందికుంట వెంకట ప్రసాద్ తిరిగి 2024లో మరోసారి గెలిచి ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పట్టు బిగించడమే లక్ష్యంగా కందికుంట అడుగులు వేస్తున్నారు. ఓవైపు కేసులతో ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారట. అయితే ఎమ్మెల్యే కందికుంట దూకుడు కంటే వైసీపీలోని అంతర్గత విభేదాలే ఇప్పుడు కదిరి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలోని ముగ్గురు నాయకులు తలో దారిలో వెళుతూ పార్టీ శ్రేణుల్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కదిరి వైసీపీలో 3 ముక్కలాట ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు గ్రౌండ్ లెవెల్లో లైన్ క్లియర్ చేస్తోందని వైసీపీ క్యాడర్ వాపోతోందట. వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్, ఐక్యత లేకపోవటం, ఎమ్మెల్యే కందికుంట ఏ పని చేసినా అడ్డు చెప్పే నాయకుడు గాని ఎదురు నిలబడే నాథుడు గాని కనిపించట్లేదని విపక్ష కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పుల్ని ఎత్తి చూపాల్సింది పోయి సోషల్ మీడియాలో ఒక వర్గంపై మరో వర్గం వ్యతిరేక పోస్టులు పెట్టుకోవటం, పాత అవినీతి చిట్టాలను బయటకు తీయటం లాంటి పనుల్లోనే వైసీపీలోని 3 వర్గాలు మునిగి తేలుతున్నాయి. ఇది కాస్త ఎమ్మెల్యే కందికుంటకు రాజకీయంగా మైలేజ్ ఇస్తోంది అంటున్నారు. కదిరి వైసీపీలో ముగ్గురు నేతలు హల్చల్ చేస్తుండటంతో ఎవరి వెనక వెళ్లాలో తెలియక క్యాడర్ అయోమయంలో పడిందట. ప్రత్యర్థి బలహీనతని ఎమ్మెల్యే కందికుంట ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారట. తటస్థులను అలానే వర్గపోరును వ్యతిరేకిస్తున్న వైసీపీ క్యాడర్ ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఎమ్మెల్యే బిజీగా ఉన్నారట. మొత్తానికి వేరు కుంపట్ల సెగలతో కదిరి వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతుంటే ఎమ్మెల్యే కందికుంట మాత్రం హాయిగా వెచ్చగా రాజకీయ చలి కాచుకుంటున్నారట. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం కదిరి పార్టీలో ఉన్న వర్గ విభేదాలకు చెక్ పెడుతుందా లేదా అన్నది చూడాలి.